వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేత ఎర్రనాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రభుత్వం కరువు మీద చర్చ లేదు, ప్రతిపక్షాలని కాన్ఫిడెన్స్ లోనికి తీసుకోవడం లేదు, ప్రతిపక్షాలతో చర్చించడం లేదు, ముఖ్యమంత్రి గారు పర్యటించడం లేదు, మంత్రులు పర్యటించడం లేదు. ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, మీరిక్కడ అధికారంలో ఉన్నారు. రైతు సంక్షేమానికి, రైతుల ఆత్మహత్యలు నిరోధించడానికి కమిటీలు వేశారు. ఢిల్లీలో స్వామినాథన్ కమిషన్ అన్నారు, రాష్ట్రంలో జైతీ ఘోష్ కమిషన్ అన్నారు, మేనేజ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు నివేదికలు ఇచ్చారు. ఏమయ్యా ఈ నివేదికలన్నీ? బుట్టదాఖలు చేశారా? కమిటీలు వేయడంతోనే సరే ఆ కమిటీల్లో రైతాంగ ప్రయోజనాల గురించి ఉన్నటువంటి మంచి విషయాలనైనా సరే 5 సంవత్సరాల్లో మీరు స్వీకరించి అమలు చేయడానికి కూడా మీకు చేతులు రాలేదా? ఏమంటే రైతులను ఉద్ధరిస్తామంటున్నారు. ఏమిటి మీరు ఉద్ధరించారు? నేను అడుగుతున్నాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఛాలెంజ్ చేస్తున్నాను, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమంటున్నాను. ఈ నివేదికల్లో ఏ ఒక్కటైనా సరే మీరు అమలు చేశారని నేను అడుగుతున్నాను. ప్రధానంగా గిట్టుబాటు ధరల మీద ఇచ్చాడు స్వామినాథన్ గారు. పెట్టుబడి దానికి 50% కలిపి గిట్టుబాటు ధర పంటలకు నిర్ణయించమన్నాడు. ఒక్కటైనా చేశారా? ఒక్క పంటకైనా చేశారా? రైతులకు 4% రుణాలు ఇప్పించమని చెప్పి నివేదికలో పొందుపరిచాడు. దాన్నైనా మీరు పట్టించుకున్నారా? ప్రధానమైనటువంటి విషయాలు నివేదికలో పెట్టినటువంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి ఈరోజు రైతుల గురించి మొసల కన్నీళ్లు కారుస్తున్నారు, అసెంబ్లీలో ఎదురుదాడి చేస్తారు. ప్రజలు మీకు రెండోసారి అధికారంలోనికి ఇచ్చిన తరువాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి, ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మాకు సమాచారం వస్తుంది. అందుకే మా ఎమ్మెల్యేలు, మా నాయకులు ఈరోజు రేపు జిల్లాల్లో పర్యటించమని బృందాలుగా ఇప్పటికే పార్టీ అధ్యక్షులు ఆదేశాలు ఇచ్చారు. సోమవారం మొత్తం వివరాలతో వచ్చి ఈ చర్చలో పాల్గొనడానికి, బేసిక్గా గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి మొత్తం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ విత్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఒక పక్క మంచినీరు సమస్య త్రాగడానికి, రెండవది పవర్ 221 మిలియన్ల యూనిట్ నిన్న అవసరమైందంటే రాష్ట్ర చరిత్రలో అత్యధికమైనటువంటి వినియోగం 221 మిలియన్ల యూనిట్లు నిన్న వాడారు రాష్ట్రంలో అందరూ కూడా. దానికి ఏమైనా ప్రణాళిక ఉందా? సర్ప్లస్ స్టేట్స్ ఏమైనా మాట్లాడారా? టెండర్స్ పిలిచారా? 9 గంటల కరెంట్ ఇస్తామని ఇవన్నీ కూడా కరువు పరిస్థితులు మనకు కనిపిస్తున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి 9 గంటల కరెంట్ ఇస్తానని చెప్పి ప్రజలకు మభ్యపెట్టాడు. వాస్తవాలు తెలిసి రిజర్వాయర్స్ లో నీరు లేదు, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి గెలవడానికి అన్ని రిజర్వాయర్స్ లో కూడా డెడ్ స్టోరేజ్ కిందకి వెళ్ళకూడదు, కానీ అధికారం రావాలి కాబట్టి డెడ్ స్టోరేజ్ లో ప్రాజెక్టుల్లో నీరు వాడుకొని కరెంటు ఉత్పత్తి చేసి మొత్తం మీద ఎన్నికలు గెలిచారు. ఈరోజు రిజర్వాయర్స్ లో నీరు లేదు, మొత్తం డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి. ఈసరికి గత సంవత్సరం ఇదే టైంకి మనం రిజర్వాయర్స్ లో టీఎంసీల వాటర్ షార్టేజ్ చూస్తే 620 టీఎంసీల వాటర్ షార్టేజ్ ఈ రాష్ట్రంలో ఉందంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వం వచ్చి 75 రోజులయ్యింది. ఏనాడైనా సరే మహారాష్ట్ర కడుతున్నటువంటి ప్రాజెక్టులు కానీ, కర్ణాటక నిర్మాణం చేస్తున్న 53 బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జిలు కానీ, బాప్లీ ఇతర 13 ప్రాజెక్టుల మీద కానీ ఎప్పుడైనా సరే పోరాట పందాలో మీరు మాట్లాడారా? ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఏదో మేము పార్లమెంట్లో లేవనెత్తాం, ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్లు ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి మీకు పదవులే ముఖ్యమా అని నేను అడుగుతున్నాను. ఇటువంటి పరిస్థితులు వస్తే ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేస్తామని హెచ్చరించాలి. రాష్ట్ర ప్రయోజనాల కంటే మీకు పదవులే ముఖ్యమని నేను అడుగుతున్నాను. వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వారికి స్వప్రయోజనాలు ఉన్నాయి. కర్ణాటకలో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నీరు నిల్వ చేస్తే బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల్లో 365 రోజులు కూడా హైడ్రో ప్రాజెక్ట్స్ పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మా ఎమ్మెల్యేలు వెళ్ళి చూశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల పేరుతో ప్రాజెక్టులు ఉన్నాయి. అందుచేతనే ఇన్ని అక్రమ ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారి బంధువులకే తెలిసినప్పుడు కూడా దీని మీద స్పందించలేదు. పోనీ మీరు స్పందించలేదు, మేము వెళ్ళి మీకు సమాచారం ఇచ్చిన తర్వాత అయినా సరే మీరు స్పందిస్తున్నారా? చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మీకు అధికారమే ముఖ్యమా? మీ నాయకుల తాలూకా సంక్షేమమే ముఖ్యమా? మీకు రైతు సంక్షేమం అక్కర్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ అక్కర్లేదు, గిరిజన మన్యంలో తీవ్రమైనటువంటి విష జ్వరాలతో మనుషులు చనిపోతుంటే మీకు అక్కర్లేదు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి రెండే కార్యక్రమాల మీద మీరు దృష్టి సారించారు. ఈ 75 రోజులు పత్రికల్లో వచ్చిన వార్తలు కానీ, మీ బిహేవియర్ కానీ, మీ నడవడిక కానీ చూస్తుంటే రెండే కార్యక్రమాలు: సంపాదన, రెండవది ఇతర పార్టీలని బలహీనపరిచి ఆ పార్టీల నాయకులకు ప్రలోభ పెట్టి చేర్చుకోవడం తప్పించి, ఈ 2 కార్యక్రమాలు తప్పించి ఇతర కార్యక్రమాల మీద ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. శిల్పా మోహన్ రెడ్డిని ప్రభుత్వంలో కంటిన్యూ చేయడం అంటే దిస్ ఈజ్ లాలెస్ గవర్నమెంట్. చట్టం మీద, రాజ్యాంగం మీద నమ్మకం లేని ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఇంతకంటే దురదృష్టం ఈ భారతదేశంలో ఉండదు. నేను రాజ్యాంగాన్ని, చట్టాన్ని అనుకరిస్తానని, విధేయతని ప్రకటిస్తానని ప్రమాణం స్వీకారం చేసిన రాష్ట్ర మంత్రులు చివరికి ఫారం ఇచ్చిన తీర్పుని అమలు చేయకుండా రెండోసారి నోటీస్ ఇచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల కంటే వ్యక్తుల ప్రయోజనాలు ముఖ్యం. ఈరోజు ఎథిక్స్ కమిటీ మీకు తెలుసు. ఎథిక్స్ కమిటీ దేనికండి? నేను ఎథిక్స్ కమిటీ మెంబర్గా ఉన్నాను, స్టేట్లో ఉన్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను, ప్రివిలేజ్ కమిటీలో 2 దగ్గరలో ఉన్నాను. జైపాల్ రెడ్డి గారు ఒకనొకప్పుడు మాకు సెంట్రల్ ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షునిగా ఉన్నారు. వాట్ ఈజ్ ఫర్ ద ప్రివిలేజ్ కమిటీ, ఎథిక్స్ కమిటీ? ఫర్ ద మెంబర్స్.